మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు ఈ రోజు? పకోడీ చూపిస్తున్నానండి. సో వామాకు పెసర పకోడీ. వామాకు బజ్జీలు అయితే జనరల్ గా వేస్తూ ఉంటారు కదా, వామాకు ఇంకా పెసర కాంబినేషన్ లో పకోడీ చేస్తున్నాను. బజ్జీలు కామన్ గా చేసుకుంటూ ఉంటారు కదా, సో ఇంకొంచెం వెరైటీస్ కూడా అంటే తెలియాలి కదా వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు అనేది. సో ఇలా పెసర పప్పు కాంబినేషన్ లో పకోడీ చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది. ఓకే అండి, మరి వామాకు పెసర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వామాకు పెసర పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 5, నానబెట్టిన పెసరపప్పు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి వామాకు పెసర పకోడీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికోసం ఏంటంటే మనం ముందుగా ఒక 15-20 నిమిషాల పాటు పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్ గా ఉంటుంది, డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, అంటే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో పెసరపప్పు ఏంటంటే మనం కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. బేస్ అదేనా మనకి? అవునండి, అంటే కొంచెం బైండింగ్ కోసం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాం. సో కావాల్సితే పెసర్లతో కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది, అంటే పొట్టు కొంచెం కరకరలాడుతుంది, బాగా వస్తుంది. ఇంకొంచెం కావాలండి. ఓకే రాజు గారు, మరి మేము చిట్కా చూసేస్తాం, మీరు అది పట్టేస్తుండండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. బచ్చలి రసం, క్యారెట్ రసం ఇవి 2 కలుపుకుని రోజుకు ఒక 3 సార్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే రోజంతా కూడా శరీరానికి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అలసిపోయినట్లుగా అనిపించదు, ఏ పనైనా ఉత్సాహంగా హ్యాపీగా చేయొచ్చు. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, సో రెడీ అండి. ఓకే, వామాకు కట్ చేసుకోవాలి రాజు గారు. ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఓకే, సో దీంట్లో వామాకు కట్ చేసేసుకుందాం. తొడమలు తీసేసేయాలండి. ఓకే, సో మరీ ఎక్కువగా వేస్తే మనకు కొంచెం ఇది ఘాట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే పప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపిండి, కొద్దిగా బియ్య పిండి అండి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర అండి. ఫస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో ఒకవేళ మనకి తడి సరిపోతుంది అనుకుంటే అలాగే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇది సరిపోతుందండి. సో ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం. సో ఇట్లానే మనం కట్లెట్స్ లాంటివి కూడా చేసుకోవచ్చేమో కదా రాజు గారు, ఈ వామాకు వేసి చేసుకోవచ్చండి. కొంచెం ఆ బంగాళదుంప కాంబినేషన్ ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది వామాకుది. సో యూజువల్ గా ఇట్లా వామాకు లేకపోతే తమలపాకులు అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది బజ్జీ, ఎందుకంటే ముందు నుంచి మనకి అవే ఉన్నాయి కదా. బట్ బాగుంది ఇట్లా పకోడీ లాగా కూడా. ఇందులో అయితే మొత్తం
ఆకు అంతా కాకుండా మనకి అక్కడక్కడ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది ఫ్లేవర్ కదా. తగులుతూ ఉంది. yes, కొంచెం దాంట్లో అయితే deep మొత్తం మనకి ఆకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే పెసరపప్పు కొంచెం మనం నానబెట్టి చేసుకున్నాం కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం స్లోగా చేసుకుంటే బాగుంది. ఓకే రాజు గారు. సో ఒకసారి కలిపిద్దామండి. మంచి వాసన వస్తుంది వేగుతుంటేనే. వామాకు బాగా తెలుస్తుందండి. బజ్జీలో వేస్తే ఏంటంటే మనకి లోపల ఉంటుంది కాబట్టి తినేటప్పుడు టేస్ట్ తప్పితే వేగేటప్పుడు అంత ఏమీ తెలియదు. ఎస్, ఇక్కడ ఏంటంటే ఆ బయట పిండిలో అంతా మిక్స్ అయింది కదా, ఎస్, స్మెల్ బాగా వస్తుంది. సో కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. దోసకాయతో ఆవులు చేస్తున్నాను. నైఫ్ ఇస్తారా? బేస్ కట్ చేస్తున్నాండి. అలా అది అవునండి. సో ఇది బాడీ, ఇది హెడ్. సో ఇక్కడ కబాబ్ స్టిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఐస్ వచ్చేసి బ్రింజాల్ తీసుకుంటున్నామని. ఇది సింగిల్ దాంట్లో చేసుకోవచ్చు, ఇట్లా డబుల్ డబుల్ కూడా చేసుకోవచ్చు రాజు గారు. అవునండి. సో మధ్యలో ఆలివ్ ఇస్తున్నాం. అదేంటి? సో ఐస్ పైన సో పైకి ఇలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి ఐబ్రోస్. ఎస్. సో ఒకవైపు జిగ్జాగ్ అండి. సో వీటిని ఐస్ మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఫైనల్గా బేక్. సో ఇది క్యారెట్లో తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఓకే. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఓకే. సో ఆల్రెడీ టోటల్గా డ్రైగా వచ్చేసింది. సో ఆయిల్ అనేది కూడా ఏం కనపడట్లేదు మనకు. ఓకే. సో వామాకు పెసరపప్పొడి రెడీ. బాగున్నాయి రాజుగారు, పకోడీలు బాగుంది, ఆవులు కూడా బాగుంది.
థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వామాకు పెసర పకోడీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వామాకు పెసర పకోడీ తయారు చేసే విధానం. ముందుగా నానబెట్టిన పెసరపప్పు పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన వామాకులు, అల్లం, జీలకర్ర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వామాకు పెసర పకోడీ రెడీ.